తలలోంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవంగల నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడవు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి స్తోత్రం. కీర్తనీయుడ, మా ఆరాధ్య దైవం మీరే గనుక నీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. కొద్దిసేపు నీ వాక్యాన్ని ధ్యానించి కృపచేత మీరు మమ్మల్ని నింపినందు బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డకు వినగల చెవి, అయా గ్రహించగల మనస్సును అనుగ్రహించు. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి తండ్రి, మహిమ కలిగిన ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించు. అయ్యా మొదల సమయంతో నడిపించు. మహిమ కలిగిన ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని యేసయ్య అద్వితీయ నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమిన వాళ్ళరా, మరి అనేక మంది చెప్తున్న మాట ఏ రీతిగా ఉంటుంది అంటే, అయ్యా యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆ దేవుని మీరు నమ్ముకోండి అంటే అనేక మంది చెప్తున్న మాట. మరి క్రైస్తవులు కూడా అంటున్న మాట ఏంటి అంటే, అయ్యో దేవుని వెంబడిస్తే శ్రమలు వస్తాయి, దేవుని వెంబడిస్తే యేసు ప్రభువుని నమ్ముకుంటే బాధ కలుగుతుంది, కాబట్టి కాబట్టి మేము ప్రభుని అంగీకరించడం లేదు. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు, యేసు ప్రభుని వెంబడించే వాళ్ళు నిజంగా ఈ లోకంలో ఉన్న మరి ఆనందాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు. అంటే ఏ రీతిగా ఉంటుందంటే, యేసు ప్రభువుని నమ్ముకుంటే సంతోషం అనేది వదిలిపెట్టాలి, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిజంగా వచ్చే అనేకమైన లేకపోతే సంతోషం అనే ఈ లోక రీతిగా ఉన్నది మేము కోల్పోతాము అన్న మాట వింటూ ఉంటాం. యవనస్తులైతే మరి చెప్తూ ఉంటారు ఏమనంటే, ఈ వయసు ఎంజాయ్ చేయవలసింది, కాబట్టి కాబట్టి తర్వాత దేవుని నమ్ముకోవచ్చు అన్న మాట చెప్తూ ఉంటారు ప్రేమిన వాళ్ళు. అయితే నిజంగా ప్రజలు చెప్తూ ఉంటారు ఏమని అంటే, దేవుని నమ్ముకుంటే ఏమీ ఉండదు, సంతోషం ఉండదు, కేవలం దుఃఖం, బాధ, వేదన మాత్రమే ఉంటుంది అన్న మాట చెప్తూ ఉంటే, ప్రభువా ప్రజలు ఈ రీతిగా అంటున్నారు, మరి నువ్వేం చెప్తావు ప్రభువా అని యేసు ప్రభునే ఆ సర్వశక్తిమంతుడైన దేవుని మనం అడిగితే ఆయన చెప్పే మాట ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మనం వాక్యంలోంచి చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వలన. మార్కు సువార్త 10వ అధ్యాయము 28 నుంచి 30 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించితిమని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను, భూమినైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తల్లులను, పిల్లలను, భూమును, రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే నిజంగా దేవుడు ఎంత క్లారిటీగా మాట్లాడుతున్నారు. అందరూ అంటారు, ఎప్పుడో వచ్చే పరలోకం కోసం ఇప్పుడు మేము సంతోషాన్ని వదులుకోవాలనా? అది చూడలేదు కదా బ్రదర్, పరలోకం అనేది ఉంటుందో లేదో అనే మాట చెప్తే దేవుడు అంటాడు, ఇహలోకంలో కూడా ఇహలోకంలో కూడా మీకు సంతోషం కలుగుతుంది, ఆ తర్వాత పరలోకంలో కూడా బహుమానం కలుగుతుంది అని దేవుడు చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. అంటే మనుషులు ఏమనుకుంటున్నారంటే, ఈ రీతిగా వెళ్తే సంతోషం ఉండదు, ఈ రీతిగా వెళ్తే ఆనందం ఉండదు, ఎప్పుడు లేకపోతే కనబడని ఆ పరలోకం కోసం ఇప్పుడు ఇంకా మన భాషలో చెప్పాలి అంటే మడిగట్టుకుని కూర్చోవాలనా అన్న మాట అంటూ ఉంటారు ప్రేమలో. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు అనుకుంటున్నది కరెక్ట్ కాదు. దేవుడు ఈ లోకంలో ఆనందింపజేస్తాడు అంట, పరలోకంలో కూడా నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడుగా ఉండడం ప్రారంభిస్తాడు ప్రేమల వలన. హల్లెలూయా. మరి చూద్దాం యేసు ప్రభు చెప్పిన మాట ఏ రీతిగా ఎంతవరకు మరి బైబిల్ ప్రకారం ఎంత నిజంగా అటువంటి కార్యాలు జరిగాయా అన్నది ఈరోజు వాక్య భాగంలో మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వలన. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇక్కడ చూస్తే దేవుడు అబ్రహామును పిలిచి, నిజంగా ప్రేమైన వాళ్ళరా, నువ్వు నీ బంధువులను, నీ దేశమును విడిచిపెట్టి వెళ్ళు అని చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే దేవుడు అతిగా మాట్లాడడం ప్రారంభించాడో, అబ్రహాము కూడా ఆ మాటకు విధేయత చూపించి ఏం చేశాడంటే ఆ దేశం నుంచి వెళ్ళిపోయినట్లుగా మనం కింద భాగాల్లో చూడొచ్చు. అదే అధ్యాయం కింద వచనాల్లో మనం చూడొచ్చు ప్రేమైన వాళ్ళ.
అయితే ఆ రీతిగా వెళ్తుండగా జరిగిన పరిణామాలను నేను మీ ముందు ఉంచుతున్నాను ప్రేమైన వాళ్ళారా. అదే ఆదికాండం 12వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకుందాం ప్రేమైన వాళ్ళారా. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిత్తురు. నీ వల్ల నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరువని దయచేసి చెప్పు మానెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వలన రాయబడి ఉన్న మాట ఏ రీతిగా ఉంటుంది అంటే, మరి అబ్రహాము నిజంగా తన సొంత దేశము నుంచి బయటకు వచ్చి ఐగుప్తుకు వెళ్ళడం ప్రారంభించి ఐగుప్తుకు వెళ్తుండగానే అబ్రహాం భయపడి ఏం చెప్తున్నాడంటే, అమ్మా ఇక్కడున్న ప్రజలు నీవు అందంగా ఉన్నావు కాబట్టి నిన్ను బట్టి నన్ను చంపుతారు కాబట్టి నువ్వు నా సహోదరి అని చెప్పు అని చెప్పినట్లుగా ఇక్కడ మనం బైబిల్లో చూడడం ప్రారంభించాం ప్రేమల వల్ల. అంటే ఏం కనపడుతుంది అంటే ఇదే కదా మేము చెప్పింది అన్నది లోకంలో ఉన్న వారు చెప్తారు. అదే ఐగుప్తులు అబ్రహాం సారీ వారి సొంత మెసొపొతేమియా ఒకవేళ అబ్రహాం ఉన్నట్లయితే తన బంధువుల దగ్గర ఉన్నట్లయితే నిజంగా ఇటువంటి సమస్య అబ్రహాము జీవితంలో ఉండేది కాదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు కాబట్టి తన బంధువుల ఇంటి నుంచి తర్వాత తన దేశము నుంచి బయలుదేరి రావడం ప్రారంభించాడు. కాబట్టి చూడండి, అందుకే దేవుని నమ్ముకుంటే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే నాకు అనిపిస్తుంది దేవుడు అబ్రహామును పిలిచి నువ్వు ఈ దేశమును విడిచిపెట్టు వెళ్ళు అన్నప్పుడు దాదాపుగా కాదు కానీ 75 సంవత్సరాల వయస్సు అబ్రహాముకున్నది. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే 75 సంవత్సరాల నుంచి ఆ దేశంలో ఉన్నాడు. సో తన పెళ్లి అయిన తర్వాత తన భార్యతో కలిసి ఆ ప్రాంతంలో ఉన్నారు. ఏ రోజైనా అబ్రహాంకు ఇటువంటి ప్రాబ్లం వచ్చిందా అంటే దానికి ఎక్కడ ఏ ఆధారం లేదు. తర్వాత బైబిల్ ఆ మాట లిఖించబడలేదు. అంటే ఏ సమస్య లేనట్లుగా ఉండడం ప్రారంభమైంది. అయితే ఎప్పుడైతే దేవుడు చెప్పాడు నువ్వు ఎళ్లి బయటకు వచ్చేయి అన్నాడో, ఇప్పుడు ఐగుప్తుకు వస్తుంటుండగానే అతి భయంకరమైన సమస్య. తన సొంత భార్యను భార్య అని చెప్పుకునే పరిస్థితులు కూడా లేకుండా వెళ్ళడం ప్రారంభమైంది ప్రేమ వాళ్ళారా. అందుకే కదా మేము చెప్పేది అంటారు చాలామంది. చూడండి ఎంత పెయిన్‌ఫుల్లో, ఎంత బాధాకరమైన పరిస్థితో కాబట్టే మేము దేవుడిని నమ్ముకోకుండా ఉంటున్నాం అన్న మాట అనేక సార్లు వింటూ ఉంటాం ప్రేమైన వారు. అంటే ఒక భాగం మాత్రమే వారు చూస్తారు కానీ, అయితే దేవుడు ఏ రీతిగా ఉంటాడు? దేవుడు అన్నాడు గదా! నన్ను వెంబడించిన వారిని, లేకపోతే నేను చెప్పిన మాట విన్నవారిని ఏం చేస్తాడంట? ఈలోకరీతిగా ఆశీర్వదిస్తాడంట. పరలోకంలో నిత్య జీవం ఇవ్వడం ప్రారంభిస్తాడంట ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! ఇప్పుడు చూస్తే శ్రమ కలిగింది. ప్రభా నువ్వేం చేస్తున్నావు అంటే ఇక్కడ మనం చూడవచ్చు అదే ఆదికాండం 12వ అధ్యాయము 16-20 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేసెను. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తెలు, ఆడుగాడిదలు, ఒంటెలు ఇవ్వబడెను. అయితే యెహోవా అబ్రాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అప్పుడు ఫరో అబ్రామును పిలిచి, నీవు నాకు చేసినది ఏమి? ఆమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు? ఆమె నా సహోదరుని ఎలా చెప్పితివి? నేనేమో నేనామెను నా భార్యను చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఆమెను తీసుకొని పొమ్మని చెప్పాను. 20 వచనం కూడా. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతన్ని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును పంపివేసిరి. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా రాయబడిన మాట మొదటిగా ఏం జరిగిందంట? తన భార్య అని చెప్పుకునే లేని పరిస్థితిలోకి నిజంగా అబ్రహాము వెళ్ళినట్టుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. అయితే దేవుడు ఏం చేశాడంట? అదే ఫరోతో అన్నీ ఇప్పడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాకుండా ఆమెను కూడా విడిపించడం ప్రారంభించాడు. హల్లెలూయా! అంటే నిజంగా ఏ రీతిగా కనబడుతుంది అంటే శ్రమ కలిగినట్లుగా, బాధ కలిగినట్లుగా కనబడుతుంది గానీ, నిజంగా దాని వెనుక దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది అంటే ఫరోనే నిజంగా ఒకవేళ నాకు అనిపిస్తుంది ఆ దేశంలో ఎంటర్ అయిన అబ్రహాము, అయ్యా ఒకవేళ ఈ ప్రజలు ఈ రీతిగా ఉంటారు, లేకపోతే నన్ను చంపుతారు అంటే దేవుడు ఏ రీతిగా రియాక్ట్ అయ్యాడంటే ఫరోన్ చేతనే మరి ఆజ్ఞాపించాడు వారిని ఏమి చేయవద్దని. హల్లెలూయా! అంటే నిజంగా ప్రేమైన వల్ల ఆ దేశంలో సంచరిస్తున్నప్పుడు నిజంగా
ఎటువంటి అపాయము కూడా ఆ ప్రజల వలన రాకుండా ప్రభు కాపాడడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాకుండా అబ్రహాము ఆస్తిని దేవుడు ఇంక్రీజ్ చేయడం ప్రారంభించాడు ప్రేమన వల్ల. హల్లెలూయా. అందుకే అనేక సార్లు కేవలం కొన్ని మాత్రమే చూస్తూ ఆ తరువాత వచ్చే ఆశీర్వాదాలు చూడకుండా సాతాను చేయడం వల్ల అనేక మంది నిజంగా ప్రభుని వెంబడించకుండా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమల వల్ల. ప్రార్థన కూడా చేసుకోకుండా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉండడం ప్రారంభిస్తారు. అయ్యా, అబ్రహాము తన సొంత ఇంటిని విడిచినప్పుడు చాలా కష్టపడ్డాడు కదా, ఇప్పుడు ఆ దేశాన్ని సహా విడిచిపెట్టాడు. ఏం వచ్చింది దానికి ప్రతిఫలంగా అంటే, మనం బైబిల్ గ్రంథంలో ఇప్పుడు చూడడం ప్రారంభిద్దాం ప్రేమల వల్ల. అదే ఆదికాండం 13వ అధ్యాయం 14, 15 వచనాలు చదువుదాం. లోతు అబ్రాహామును విడిచిపోయిన తరువాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పరమ తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. హల్లెలూయా. నిజంగా నాకు అనిపిస్తుంది ప్రేమైన వలన, ఎంతటి ఆశ్చర్యకరమైన దీవెనకరమైన ఆశీర్వాదాలు దేవుని దగ్గర ఉంటాయి అంటే అవి మన మాటల్లో చెప్పలేనంతగా ఉండడం ప్రారంభిస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిజంగా అబ్రహాము తన బంధువుల దేశంలో ఉంటే అబ్రహాము ఆ దేశంలో ఒక పౌరుడే ప్రేమైన వాళ్ళ, ఒక పౌరుడే అంతే. అంటే దేవుడు బయటికి రమ్మన్నప్పుడు అబ్రహాము వస్తే అబ్రహాము జీవితం ఏ రీతిగా మారిందంటే, అబ్రహాముకే అబ్రహాము సంతానముకే ఒక దేశము ఇవ్వబడినట్లుగా దేవుడు చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. నిజంగా ఇశ్రాయేలు దేశం ఈనాటికి చూస్తున్నాం. ఎవరిది అంటే నిజంగా ప్రేమైన వాళ్ళ, యూదులది ప్రేమైన వాళ్ళ. అంటే ఎంతటి ఆశ్చర్యకరంగా దేవుని ప్రణాళికలు ఉంటాయి. దేవుడు ఏదో విడిచిపెట్టమని, నిన్ను నష్టపోమని, లేకపోతే నిన్ను శోధనలో వేయాలి అనేది దేవుని మరి తలంపు కానే కాదు ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా. కాబట్టి అనేక సార్లు ఇది తెలియక అనేక మంది ప్రభుని వెంబడించక దేవుని దగ్గరికి వెళ్తే ఏదో నష్టం కలుగుతుంది, ఏదో మనం పోగొట్టుకునే వారిగా ఉంటాము అన్న తలంపులు కలిగి అనేక మంది జీవితాలు ఏ రీతిగా ఉంటాయంటే దేవునికి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు ప్రేమైన వాళ్ళు. అయితే ఈరోజు వాక్యం ద్వారా ప్రభు చూపిస్తున్నాడు, అబ్రహాము కేవలం తన బంధువులను విడిచిపెట్టి వెళ్తే, దేవుడు ఇంకొక దేశంలో సంచరిస్తే బంధువుల దగ్గర ఉన్న ప్రొటెక్షన్ కంటే అధికమైన మరి కాపుదల దేవుడిచ్చి ఆ తర్వాత చూడొచ్చు దేశాన్ని ఇచ్చాడంట. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా, నిర్గమకాండంలో మనం చూడొచ్చు. దేవుడు అంటాడు, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, ఆకాశ జలధారలను తాగును అని చెప్తాడు ప్రేమ. హల్లెలూయా. మామూలుగా ఏదో ఇస్తానని ఇచ్చే దేశం కాదంట, అది పాలు తేనెలు ప్రవహించే దేశం అంట ప్రేమ. హల్లెలూయా. అంటే ఒకవేళ అబ్రహాము విడిచిపెట్టిన దేశానికంటే అనేక రెట్లు అనేక రెట్లు దేవుడు శ్రేష్టమైనటి అబ్రహాంకి ఇచ్చినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు చూస్తే ప్రేమ వల్ల ఒక దేశం కాదు, అనేక దేశాలు అబ్రహాం సంతానం అనేది ఉండినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, అనేక సార్లు ఇటువంటి ఏది దేవుని నమ్ముకుంటే మనకు సంతోషం లేదు, ఎంజాయ్ ఉండదు అన్న మాట తప్పు అని చెప్పడానికే ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కడ ఉంటుంది ఆనందం అంటే, ఇంత సంపాదించిన అబ్రహాం జీవితంలో సంతోషం ఉండదా? నిజంగా అబ్రహాంతో షారాయి చనిపోయినప్పుడు చెప్తారు, అయ్యా నువ్వు మా మధ్య మహారాజుగా ఉన్నావు అన్నారు. హల్లెలూయా. ఇటువంటి శ్రేష్టకరమైన ఆశీర్వాదకరమైన దీవెనలు ఎప్పుడు వస్తాయంటే ఆయనను వెంబడించినప్పుడే. హల్లెలూయా. ఇంకా చూద్దాం ప్రేమైన వాళ్ళరా, ఏ రీతిగా దేవుని మరి ఉంటే ఏ రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడో కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అదే ఆదికాండము 39వ అధ్యాయము 7-9 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం ప్రేమైన వాళ్ళరా. ఆదికాండం 39వ అధ్యాయము 7-9 వరకు. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా, నా వశమున తన ఇంటిలో ఏమీ ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇట్టి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందనని తన యజమాని భార్యతో అనెను.
ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళారా, యోసేపు జీవితం ఆ పరిస్థితుల్లో చాలా దయనీయంగా ఉంది. నిజంగా ఎట్లా ఉంది అంటే, తండ్రి ఇంట్లో లేడు. లేకపోతే సుఖ సంతోషాలలో లేడు. ఇంకా చెప్పాలి అంటే దారుణమైన పరిస్థితి. ఎక్కడున్నాడు? ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మబడి ఉన్నాడు ప్రేమన వల్ల. ఎంతటి దారుణమైన స్థితి చూడండి. నిజంగా స్థితి ఎందుకొచ్చింది అంటే, ఒకవేళ చెబితే ఎప్పుడైతే తన అన్నలు తాము చేస్తున్న పాపాన్ని తన తండ్రికి చెప్పడం ప్రారంభించాడో, దానివల్ల కలిగిన పరిస్థితి ప్రేమైన వల్ల. అంటే ఒక రకంగా దేవుని కోసం నిలబడితే అతడు బానిసగా అమ్మబడినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. ఇప్పుడు బానిసగా ఉన్నాడు. ఇప్పుడు నిజంగా మనిషి రీతిగా ఆలోచిస్తే ఒక యవ్వనస్తుడుగా ఉన్నాడు. తనను అడిగే వాళ్ళు ఎవరూ లేరు. ఎవ్వరైనా ప్రేమైన వాళ్ళ సుఖంగా ఉన్నవాడు నిజంగా ఒక్కసారిగా సమస్యలకి వెళ్తే ఏ రీతిగా ఉంటది అంటే, కంపల్సరీగా దాంట్లోంచి ఎట్లయినా సరే బయటపడొచ్చులే. ఆ బయట పడాలనే ఆశ ఉంటది ప్రేమనాన్న. ఇప్పుడు చూస్తే ఏ రీతిగా ఉంది, యేసేపు అడగకుండానే ఒక ఆపర్చునిటీ తన ముందు కనపడతా ఉంది ప్రేమనాన్న. ఏ రీతిగా ఉంది అంటే, ఈ బానిసత్వం నుంచి నువ్వు బయటపడడానికి ఇంతకంటే షార్ట్‌కట్ ఏది ఉండదు. ఇప్పుడు నువ్వు బానిసగా ఉండవు. ఇంకా చెప్పాలి అంటే నీవుగా పాపం చేయడంలా. అయితే నీకొచ్చిన ఆపర్చునిటీ బయటపడడానికి. ఇప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు ప్రేమలో? తనకున్న క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడాలని అనుకుంటారు. కాబట్టి ఇంకా సాతాను చెప్తాడు. ఏమవుతదిలే, ఒక చిన్న తప్పే కదా! చేసేయి బట్టబయలెయి. పైపెచ్చు నీవడగల ఆమె ప్రేరేపిస్తావు. అంటే ఏ రీతిగా ఉందంటే నిజంగా అయితే యేసేపు ఒక చక్కటి మాట అంటాడు. ఏమనంటే, "ఇట్టి దుష్కార్యము చేసి నా దేవునికి విరోధంగా నేను పాపము కట్టుకోలేనన్నాడు." నిజంగా నాకనిపిస్తది. ఒకవేళ ఈ లోకంలో ఉన్న కొంతమంది ఒకవేళ వ్యక్తులను మనం అడిగితే యేసేపు తీసుకున్నది కరెక్ట్ నిర్ణయమా అంటే చాలామంది చెప్తారు ప్రేమైన వాళ్ళు. ఏమని అంటే అది ఒక ఫూలిష్‌నెస్ అంటారు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, అరే! అంత మంచి ఆపర్చునిటీ వస్తే పోగొట్టుకుంటున్నాడు. బయటపడే ఛాన్స్ ఒకవేళ ఆడ ఉండొద్దులే. ఆ తర్వాత మన భార్యతో మనం ఉండడం వల్ల బయటికొచ్చేసి తర్వాత మీ దేశానికి పారిపోయి నువ్వు ఎంతైనా నీతిమంతునిగా ఉండొచ్చు గదా! ఎంత మరి ఇంకా మన భాషలో మడి కట్టుకొని కూర్చొనున్నాడా? అంటే నాకు దేవుడే గావాలి, నాకు పరిశుద్ధతే కావాలి. అనేక సార్లు అనేక మంది చెప్తుంటారు. ఏమవుతదిలేండి, ఇదొక్కటి ఏమవుతదిలే అని ప్రేరేపించే వాళ్ళుంటారు ప్రేమ వాళ్ళు. ఇక్కడ కూడా సేమ్ సిట్యుయేషన్. తను ఉన్నది బ్యాడ్ కండిషన్‌లో బయటపడేదానికి అది పాపపు సంబంధమైన దారి కనపడితే ఏదైతే ఏమిలే నేను బయటపడాలి అనుకోలేదు. అయితే యేసేపు అన్నాడు, దేవుని కోసం నిలవడం ప్రారంభించు. దాని పర్యవసానం ఏ రీతిగా ఉందో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం. అదే ఆదికాండం 39వ అధ్యాయం 18-20 వరకు ఉంటున్న దేవుని వాక్యం చూద్దాం. నేను బిగ్గరగా కేక వేసినప్పుడు వాడు తన వస్త్రము నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినను. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసినని తన భార్య తనతో చెప్పిన మాటను వినినప్పుడు కోపముతో మండిపడి అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించు. అతడక్కడ చెరసాలలో ఉండెను. ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, అరే పాపము చేయకపోయి దేవుని కోసం నిలబడితే ఒకసారేమో బానిసగా అమ్మబడ్డావు. ఇప్పుడైతే అట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రాని పరిస్థితులకి వెళ్ళిపోయావు. ఎంతటి తప్పు చూడండి. మామూలుగా బయట వాళ్ళనే మాట. ఏదో అప్పుడు దేవుని కోసం ఉన్నావు. దాన్ని చూసైనా నువ్వు మారాలి కదా! నువ్వు దేవుని కోసం నిలబడడం వల్ల నీకు ఆ శ్రమ వచ్చింది. ఇప్పుడు బయటపడే ఛాన్స్ వచ్చింది. ఆ శ్రమ వచ్చింది. ఇప్పుడు బయటపడే ఛాన్స్ వచ్చింది. బయటపడకుండా మళ్ళా దేవుడే అంటావు. దానివల్ల చూడు ఎంతటి భయంకరమైన పరిస్థితి. రాజు ఖైదీలను బంధించి దాంట్లో నిన్ను వేశారు. ఇంకెవరు ఇడిపిస్తారు? నిన్ను ఎవరు కాపాడతారు? ఇంక ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదు అన్నట్లుగా ఉంది ప్రేమ. అంటే అరే దేవుని కోసం నిలబడితే ఇటువంటి భయంకరమైన పరిస్థితా అన్నట్లుగా కనబడుతూ ఉంటుంది ప్రేమ. అయితే మన దేవుడు ఎవరు అంటే ఆయన మారని వాడు, మాట తప్పనివాడు. అందుకే యేసుప్రభువు నన్ను వెంబడించు. హల్లెలూయా.
ఆయన వెంబడించే వారిని దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టువాడు కాదంట. దేవుడు ఎటువంటి కార్యం చేశాడో అంటే మనం చూడడం ప్రారంభిద్దాం. ఆదికాండం ఈ ఒక్క నుంచి నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. ఆదికాండం 41వ అధ్యాయం 40 నుంచి 41వ అధ్యాయం 40వ వచనం నుంచి 44వ వచనం వరకున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. నీవు నా ఇంటికి అధికారివైయుందు, నా ప్రజలు నీకు విధేయులైయుందురు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడినై ఉందనని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పారు. మరియు ఫరో తన చేతికున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, అతని మెడకు బంగారు గొలుసు వేసి, తన రెండవ రథం మీద అతని ఎక్కించారు. అప్పుడు వందనములు చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతనిని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోనైన నేను అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. నిజంగా ప్రేమైన వాళ్ళరా, పాపము చేసి ఉంటే ఏ స్థితికి ఒకవేళ తప్పించుకునేవాడేమో మనకు తెలియదు. కానీ అయితే దేవుని కోసం నిలబడితే అనేక రెట్లు ఆశ. ఐగుప్తు దేశము మీదనే అధికారి ఉన్నాడు. నాకు ఈ మాట చదివినప్పుడు భలే సంతోషం. ఫరోనైన నేను నీ మాట సెలవు లేక కాలైనను చేయను. హల్లెలూయా. ఎంతటి గొప్ప ఆధిక్యత! ఇది తెలియక అనేక మంది జీవితాలలో నిజంగా కేవలం ఆ కొద్ది నిమిషాలు ఇచ్చే క్షణికమైన సంతోషం కోసం శాశ్వతమైన ఆశ. నిజంగా నాకు అనిపిస్తుంది, నిజంగా తప్పే చేసి ఉంటే, దేవుని కోసం నిలబడకుండా ఉంటే యేసేపుకు వచ్చేది టెంపరవరీ సంతోషమే ప్రేమిన వాళ్ళు. అయితే దేవుడిచ్చిన సంతోషం నిజంగా మాటల్లో చెప్పలేనంత. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా, నన్ను వెంబడిస్తే మీరు శ్రమ అనుకుంటున్నారు, నన్ను వెంబడిస్తే సంతోషాన్ని వదులుకోవాలనుకుంటున్నారు, నన్ను వెంబడిస్తే మరి ఈ లోకంలో ఉన్న స్నేహితులను వారి మెప్పును పొందుకోలేకుండా అనుకుంటున్నారు. అయితే నన్ను వెంబడిస్తే ఎన్ని ఆశీర్వాదాలు మీ జీవితంలో ఎప్పుడూ చూడాలి. నిజంగా చాలామంది అంటుంటారు, ఈ యవ్వన వయసులో సంతోషించక ఎప్పుడు సంతోషిస్తారు అంటే. ఇంకొక మాట కూడా లోకంలో ఉంటుంది ప్రేమ. ఏమనంటే, కష్టపడాల్సిన సమయంలో కష్టపడితే తర్వాత సుఖపడతారు అంట. యవనస్తుల గురించి విద్యార్థిగా ఉన్నప్పుడు నువ్వు కష్టపడితే తర్వాత నీకు చదువును బట్టి ఒక కంఫర్టబుల్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తావు అని చెప్తారు ప్రేమైన వాళ్ళ. ఇదే మాట నీవు దేవుని కోసం నిలబడాల్సిన సమయంలో నువ్వు నిలబడితే ఆ తర్వాత దేవుడు నిన్ను సంతోషానికి నడిపించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పుడు సైలెంట్గా ఉంటే తర్వాత సంతోషం రాదు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన వెంబడించటం వల్ల సంతోషము, ఆనందం, ఆశీర్వాదమే కానీ దుఃఖము, వేదన కాదు. మరి దేవుడు మనతో వాక్యం ద్వారా మాట్లాడుంటున్నాడు. తలలోంచి ప్రార్థన చేద్దాం. ఇటు జీవితం మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. తలలోంచి ప్రార్థన. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన జీవాధిపతి, బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి అనేక సార్లు అనేక మంది నాయన ప్రభుని అంగీకరించక తండ్రి వారి జీవితాలలో ఈ లోకములో ఇచ్చే సంతోషం వైపు వెళ్తే అది శాశ్వతమైనది కాదు అని, అది టెంపరవరీ అని ప్రభువా మీరే తండ్రి వాక్యం ద్వారా మాట్లాడినందుకు బట్టి వందనాలు తండ్రి. ఒక్కొక్కరిని సరిచేయండి ప్రభువా, ఒక్కొక్కరి జీవితాన్ని మీరే సరిచేయండి నాయన. వారు ప్రభుని వెంబడించినట్లుగా తద్వారా దేవుడిచ్చే సంతోషాన్ని అనుభవించుదురుగాక. ఎవరి నిమిత్తమైతే ఈ వాక్యాన్ని మీరు ప్రకటించారో వారందరూ వారి జీవితాలు మార్చబడును గాక. వారి జీవితంలో బలమైన నీ కార్యాలు, మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందాలి. పరిశుద్ధాత్మదేవుని కార్యం జరిగించి మంచి నేల మీద ఇత్తబడిన విత్తనములు వారి వాక్యం వారిలో 30 60 100 ఫలింపచి దున్నబడిన ప్రతి వీడు దున్నుమని ప్రార్థించి మహిమ కలిగిన కార్యాలు జరిగించి మీరే మహిమ. ప్రతి ఒక్కరు ఈ దినం నుంచి ప్రభుని వెంబడించి ప్రభు ఆజ్ఞల ప్రకారం లోబడి ముందుకు సాగులాగా. ఎవరైతే తండ్రి కోర్టు కేసెస్, లైఫ్ సెటిల్మెంట్, జాబ్స్, మ్యారేజెస్, గర్భఫలముల దీవెన కోసం ఎదురు వారందరి జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకరాలు దయతో ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుతాలు వచ్చి దయతో ప్రార్థిస్తున్నాము నాయన. అద్భుతాలు వారి ఏ జీవితంలో లాంగ్ పెండింగ్ ప్రాబ్లమ్స్, వెహికల్స్, సొంత గృహాలు కావాలని ఎదురు చూస్తూ వారందరికీ నజరేయుడు యేసునామమున అనుగ్రహించుమని ప్రార్థించి మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావం కార్యక్రమం సహకరిస్తున్న ప్రతి బిడ్డను షేర్ చేయడం ద్వారా అంత మాత్రమే కాకుండా స్టేటస్లో పెట్టుకోవడం. ఇంకా తండ్రి ప్రార్థన చేస్తున్న బిడ్డలను అయితే ఆర్థికంగా బలపరుస్తూ ప్రతి బిడ్డను దీవించి
మరి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. అయ్యా గర్భఫలం దీవెన కోసం ఎదురు చూస్తున్నారు, బాధతో నీ వైపు చూస్తున్నారు. అయ్యా ఈ వాక్యం వారు నిన్నే మనిషి అటువంటి జీవితంలో కూడా అద్భుతాలు ఆ సమస్య ఆంగులు తొలగించి సంతానం వారు సాక్ష్యం చెప్తారు. అయ్యా ప్రచురించబడుట కోరుకు సమస్తమై మనీకే చూపిస్తాం. యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.